వ్యూవర్స్ వెల్కమ్ టు పవర్ ఫైట్. మామ అల్లుల సవాల్. ఆముదాల వరుసలో మామ అల్లుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఒకరు వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అయితే మరొకరు కూన రవికుమార్. ఇద్దరి మధ్య వైరం అంతా ఇంతా కాదు. దీనికి తోడు నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని భార్య కొడుకు అన్నింట్లో తలదూర్చడం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక పార్టీ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం తమ్మినేని సీతారాంకి మైనస్ గా మారాయి. ప్రత్యర్థి పార్టీలో తనకు పోటీగా నిలబడ్డ మేనలుడు రవికుమార్ ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నాడు. మరి ఈసారి ఆముదాల వలసలో మామ మేనలుడు సీతారాం రవికుమార్ మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఈ సవాల్లో మామ గెలుస్తాడా, అల్లుడు నెగ్గుతాడా? చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మామ అల్లుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వైసీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాలున్నాయి. 192,000 మంది ఓటర్లున్నారు. జనాభా పరంగా చూస్తే కాళింగ, కాపు, వెలమ సామాజిక వర్గాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక తూర్పు కాపుల ప్రభావం కూడా ఎక్కువే. ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, బూర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ, సరుబుజ్జిలిలో ముంపు ప్రాంతాల రక్షణ, పొందూరు మండలానికి సాగు, తాగునీరు సమస్య లేకుండా చేయడం లాంటి హామీలు ప్రధానమైనవి ఇక్కడ. వీటితో పాటు ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీటి సదుపాయాలు, వాల్తేరు, తోగరాం గ్రామాల మధ్య నాగావళి నదిపై బ్రిడ్జి లాంటి వాగ్దానాలు ప్రతి ఎన్నికల్లో ప్రహసనంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఎం జగన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. పొందూరు, ఇసుకలపేట, సంతకవిటిని వాల్తేరుతో కలుపుతూ నాగావళి నదిపై బలసల రేవు దగ్గర బ్రిడ్జి నిర్మించే ప్రయత్నాలు తమ్మినేని ఘనతగా చెప్పుకుంటున్నారు. దశాబ్దాల కళకు ఇప్పుడు మోక్షం వచ్చిందని అంటున్నారు స్థానికులు. తాగునీటికి సంబంధించి నియోజకవర్గంలో చాలా వరకు ప్రాజెక్టులను స్పీడ్గా పూర్తి చేయించారు తమ్మినేని. డిగ్రీ కాలేజీలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు లాంటివి సాధించడంలో స్పీకర్ తన మార్కు రాజకీయం చూపించారు. శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధికంగా విద్యా సంస్థలు ఆముదాల వలసలో ఏర్పాటు చేశారు. మంచి వాగ్దాటి, సుదీర్ఘ రాజకీయ అనుభవం, జనంతో కలిసిపోవడం తమ్మినేనికి ప్లస్గా మారతాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలోని అధికార పార్టీకి తలనొప్పిగా మారిన నియోజకవర్గాల్లో ఆముదాల వలస ఒకటి. ప్రస్తుతం సీతారాంకు ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. నారాయణపురం ఆనకట్టకు ఆధునికీకరణ, షుగర్ ఫ్యాక్టరీ, ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్ లాంటివి ఇంకా పెండింగ్లోనే ఉండడం తమ్మినేనికి మైనస్. ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్ లిమిటెడ్పై హైకోర్టులో కేసు నడుస్తుండడం ఇబ్బందిగా మారింది. తమ్మినేని సీతారాం సతీమణి వాణి, కొడుకు చిరంజీవి నాగ్ వ్యవహార శైలి ఆయనకు మైనస్గా మారుతోందని అంటున్నారు. నియోజకవర్గంలో కీలక నదులు వంశధార, నాగావళి ప్రవహిస్తుంటే వాటిల్లో ఇసుక అక్రమాలు కూడా కొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతాయుత, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయడంతో తమ్మినేని ఓ వర్గానికి దూరమయ్యారనే టాక్ ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేసిన కూన రవికుమార్కు గ్రామస్థాయి సమస్యలు, రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. అవకాశం ఉన్నప్పుడల్లా నియోజకవర్గంలో కలిగి తిరగడం, కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా పనిచేయడం కలిసొచ్చే అంశం. తమ్మినేని సీతారాం దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రవికుమార్ ఆయన బలహీనతలు, బలాలు మొత్తం తెలుసు. బలమైన టీడీపీ కేడర్, కూన రవికుమార్ నాయకత్వ లక్షణాలు అడ్వాంటేజ్గా మారాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా మొత్తం చేతులెత్తేసిన ఆముదాల వలసలో గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే రవికుమార్ పొలిటికల్ గేమే కారణం. పోల్ మేనేజ్మెంట్లో మంచి నేర్పరి, గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీని నడుపుతున్నారు. మంచి విద్యాధికుడైన కూన రవికుమార్ ఉద్యోగులపై తరచూ నోరు పారేసుకోవడం మైనస్. మాట తీరు వివాదాస్పదం అవ్వడం, ఎవరిని ఖాతరు చేయకపోవడం లాంటి ఒంటెద్దు పోకడలు రవికి ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. కొందరు నాయకులు, కార్యకర్తలు ఆయన వ్యవహార శైలి నచ్చక సైలెంట్ అయ్యారు. పార్టీ పరంగా గ్రూపులు లేనప్పటికీ వ్యవహార శైలి మార్చుకుంటే కూన రవికుమార్కి మరింత ప్లస్ అవుతుందని నాయకులు చెబుతున్నారు. తమ్మినేని సీతారామును ఢీకొట్టగల అభ్యర్థి నియోజకవర్గంలో రవికుమారే. అయినా గెలుపు కోసం మరింతగా శ్రమించాలని అంచనా వేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ ఒక్కటే అంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రచారానికి దిగారు. అడ్వకేట్ లోలుగు వెంకటరాజశేఖర్ కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. దీంతో స్వతంత్రులు గట్టిగా పోటీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. వరుసగా 4వ సారి మామాల్లులు తలపడుతుండడంతో అందరి దృష్టి ఆముదాల వలసపైనే పడింది.